చూడండి ఒకసారి నిఫ్టీ చూడండి ఒకసారి మన ఎంట్రీ జోన్లో అయితే ఉంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి డే హై వరకు బుక్ చేద్దాం. ఓకే, డే హై వరకు ఫస్ట్ టార్గెట్ వచ్చి బుక్ చేద్దాం, డే హై వరకు. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఎస్టర్డే హై వరకు బుక్ చేద్దాం. చూద్దాం ఏమవుతుందో, వెయిట్ అండ్ వాచ్. ప్రీమియం చూడండి ఒకసారి నిఫ్టీలో ఫస్ట్ అయితే డే హై వరకు బుక్ చేద్దాం. ఒక 30 పాయింట్స్ ఉంది డే హై వరకు. దాని తర్వాత ఒక 20 పాయింట్స్ బుక్ చేద్దాం. ఓకేనా, 50 పాయింట్స్ బుక్ చేద్దాం ఈ ట్రేడ్లో. చూద్దాం ఏమవుతుందో. बड़े बोल दे मित्ਰਾਂ ਦੇ ਕੇਸ ਮਾਮੇ ਟੋਲ ਦੇ ਕਰਦੇ ਆ ਜਿਹੇ ਸਾਰੇ ਰੋਲ ਦੇ ਰਲਦੇ ਨਾ ਪੇਸ ਸਾਡੇ ਆਉਣ ਦੇ ਕਰਦੇ ਨਾ ਪੇਸ ਨਹੀਂ ਮੈਂ ਭਰ ਕੇ ਰੱਖੀ ਮੱਕ ਸਿੱਕਿਆਂ ਦੀ. చూసారు కదా, మనం చెప్పాము 50 పాయింట్స్ రీచ్ అయిపోయింది. నేను ఏం చెప్పాను అక్కడ, మీరు స్టూడెంట్ మా క్లాస్లో ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఆ లెవెల్కి వెళ్ళేంత వరకు, పైన లెవెల్కి వెళ్ళేంత వరకు నిఫ్టీ కూడా వెళ్ళొచ్చు అని చెప్పడం అయితే జరిగింది. హోల్డ్ చేసే వాళ్ళు హోల్డ్ చేయొచ్చు అని చెప్పాను. సేఫ్ ట్రేడ్స్ అయితే బుక్ చేసుకోండి అని చెప్పడం అయితే జరిగింది. మీరు కూడా అలా నేర్చుకుని ట్రేడ్ చేయాలి అనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. చూడండి ఒకసారి నిఫ్టీ